మరో దేశంపై టారిఫ్ల యుద్ధం ప్రకటించారు. క్యూబాకు చమురు విక్రయించే దేశాలకు టారిఫ్లు విధిస్తాను అంటూ హెచ్చరించారు. ఇక దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం కూడా చేశారు. క్యూబా విషయంలో జాతీయ అత్యవసర పరిస్థితి కింద ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ దేశ ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారింది అని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. అటు అమెరికా కెనడాల మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి. కెనడాపై ట్రంప్ మరోసారి టారిఫ్ల బెదిరింపులకు పాల్పడ్డారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే కెనడాకు చెందిన విమానాలపై 50% టారిఫ్లు విధిస్తానని హెచ్చరించారు. అమెరికాకు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ ఏరోస్పేస్ జెట్లకు సర్టిఫై చేసేందుకు కెనడా నిరాకరించిందని, దీన్ని వెంటనే సరిదిద్దుకోకపోతే టారిఫ్లు విధిస్తానని హెచ్చరించారు. వీటిపై కెనడా ఇంకా స్పందించలేదు. కాగా ఇటీవల చైనాతో ట్రేడ్ డీల్ పై ముందుకు వెళ్తే ఆ దేశ దిగుమతులపై 100% సుంకాలు విధిస్తానని హెచ్చరించిన ట్రంప్ ఇప్పుడు మరోసారి హెచ్చరికలు చేశారు.